వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఒక హై ప్రోటీన్ స్నాక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే కరివేపాకు ఫూల్ మఖానా అనమాట. ఈ ఫూల్ మఖానాని తామర గింజలను కూడా అంటారు. తామర గింజల పేలాలే ఈ ఫూల్ మఖానా అనమాట. ఇవి బీపీని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే బీపీ లేని వారికి కూడా త్వరగా బీపీ రాకుండా కూడా చేస్తాయి అన్నమాట ఈ ఫూల్ మఖానా. ఇది చాలా హెల్దీ స్నాక్ అన్నమాట. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ స్నాక్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకున్నాను. ఏమనుకోకండి, ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉందన్నమాట. కరెక్ట్గా స్టార్ట్ చేశాక పవర్ పోయింది, ఏమనుకోకుండా కాసేపే లేండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పచ్చి కరివేపాకునే వేసేసుకొని వేయించేసుకోవాలన్నమాట. వేయించేసేయాలి, తేమ లేకుండా వేసేసుకోండి. సిమ్లోనే పెట్టి వేయించేసుకోండి. మళ్ళీ లైటింగ్ బాగుంటుందిలేండి. జస్ట్ ఇది వేయించే వరకే అనమాట. కొంచెం మబ్బుగా ఉంటుంది, లైటింగ్ తక్కువ ఉంది. ఇక్కడ చూడండి వేయించేసాను. తర్వాత ఇది పక్కకు పెట్టి చల్లారి పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి బాగా చల్లగా అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా లైటింగ్ బాగుంటుందిలేండి, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి ఇది ఇలా బాగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. మ్యాష్ చేసేసుకోవాలి, లేదు అంటే మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు. మిక్సీలో వేస్తే ఏంటంటే స్మూత్ పౌడర్లా అయిపోయి అంతా మిక్సీ జార్కే పోతుంది అనమాట, అంటుకుపోతుంది. దానికోసం నేను ఇలా చేతితోనే మ్యాష్ చేసేసుకుంటున్నాను. చేసేసి పక్కకు పెట్టేసుకోండి. ఒక బౌల్లోకి వేసేసుకోండి ఈ కరివేపాకు పౌడర్ని. తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అనమాట. ఇక్కడ చూడండి నేను చిన్న స్పూన్తో వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న ఫూల్ మఖానా క్వాంటిటీని బట్టి పౌడర్స్ వేసుకోవాలి. అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసేసాను. మిరియాల పొడి కొంచెమే, జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసాను చిన్న స్పూన్తో. తర్వాత చాట్ మసాలా అనమాట, అర స్పూను. అన్నీ అర స్పూన్ వేసేసుకోండి. తర్వాత కారం అనమాట. ఆల్రెడీ పెప్పర్ పౌడర్ వేసాం కదా, మిరియాల పొడి, దానిని బట్టి వేసుకోండి. కారం ఎక్కువ అవుతుంది మళ్ళీ రెండు వేయడం వల్ల, చూసుకొని కొంచెం కారం తగ్గించుకోండి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని ఉండండి. తర్వాత ఇందాక వేయించుకున్నాం కదా మఖానాని, సేమ్ అదే కడాయిలోనే ఆయిల్ వేసేసుకోవాలి. స్టవ్ వెలిగించి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి. ఎందుకంటే ఈ ఫూల్ మఖానాకి మసాలా పట్టాలంటే కొంచెం ఆయిల్ ఉండాలన్నమాట. మరీ తక్కువ ఆయిల్ ఉంటే మసాలా బాగా పట్టదనమాట. దానికోసము మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగో చూడండి ఈ ఫూల్ మఖానా వేసేసాను. సిమ్లోనే పెట్టి వేయించాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు, 8 నిమిషాల వరకు వేయించేసేయండి సిమ్లో పెట్టి. తర్వాత ఒక 7-8 నిమిషాల వరకు వేయించిన తర్వాత ఇందులోకి మనం ఇందాక మసాలా కలిపి పెట్టుకున్నాం కదా కరివేపాకుది, అది వేసేసి తర్వాత కూడా మళ్ళీ ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు వేయించేసుకోండి. అంతే, టోటల్ ఒక 15 మినిట్స్ వరకు వేయించేసుకోండి. 14, 15 ఆర్ 16 అనమాట. ఇలా వేయించేసుకోండి. కరివేపాకు హెల్త్కి మంచిది కదా, అలా తినమంటే తింటూ ఉండరు కదా. నేను ఇలా ట్రై చేశాను అనమాట, చాలా టేస్టీగా ఉంది. ఇలా వేసేస్తే తప్పకుండా తినేస్తారనమాట పిల్లలు పెద్దలు అందరూ. ఇది స్నాక్స్ బాక్స్కి బాగా పనికొస్తుంది. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి, స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళకి అందరికీ బాగా పనికొస్తుంది అనమాట. తప్పకుండా ఇలా స్నాక్స్ బాక్సులకి ట్రై చేయండి ఈ రెసిపీని. ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత కూడా స్నాక్స్లా పెట్టేసేయచ్చు, బాగా తినేస్తారనమాట. ఇక్కడ చూడండి ఎలా వేగిందో చూడడం కోసం ఇలా ఒకటి తీసుకొని ఇలా నలిపితే బాగా నలిగిపోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఇలా విరిగితే బాగా వేగిపోయినట్టే, క్రిస్పీగా అయిపోతుంది కదా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, అంతే. ఈ కరివేపాకు ఫూల్ మఖానా రెసిపీ రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్దీ స్నాక్ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.